ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 9 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే గ్రహాల యొక్క పరిస్థితిలో కర్కాటక రాశిలో గురుడున్నాడు, మీన రాశిలో శని, వృషభ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, కుజబుధులేమో వృశ్చిక రాశిలో, మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చెప్పాలన్నట్లయితే వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో, తృతీయ స్థానంలో కూడా చంద్ర సంచారం ఉంటుంది. వారపు మధ్యలో అన్ని విధాలా ప్రోత్సాహకరంగా, వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారాంతం దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం ద్వారా శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కొంతవరకు పర్వాలేదు, రాజకీయ నాయకులకి పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల వారు చూసినట్లయితే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా వృత్తుల వారు చూసినట్లయితే ఈ వృత్తుల్లో కూడా మరి చిన్న చిన్న వృత్తులు చేసేటువంటి వారికి అందరికీ కూడా ఆర్థికపరమైన సర్దుబాట్లు చాలా కష్టంగా ఉంటాయి. వ్యాపారాత్మకంగా కూడా మనం చూసినట్లయితే వ్యాపారాత్మకంగా కూడా మంచి మంచి విషయాలు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అంటే గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు సామాన్యమైన వ్యాపారం చేయాలి. ఏదో అక్కడ వ్యాపారం ప్రారంభిస్తాం, ఇక్కడ పెట్టుబడులు పెడతాం, ఇక్కడ ఇది చేస్తాం అది చేస్తామని మీరు ఇలా అక్కడికి వెళ్ళినట్లయితే కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారాత్మకంగా నూతన విషయాలు యందు కొంచెం శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో దృష్టిని కాస్త నిదానంగా ఉంచడం మంచిది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణలు తిరగడం, నవగ్రహ శ్లోకాల్ని పఠించడం, ఎక్కువగా సోమవారం బియ్యం దానం చేస్తూ ఉండడం, చంద్రగ్రహ ప్రీతి కోసం చంద్రుడిని చూడడం, తెల్లని వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండడం, ముత్యాల దండలను ధరించడం, ఈ విధంగా మానసిక పరమైన ఒత్తిడికి లోనవ్వకుండా ఎక్కువ శివారాధన ద్వారా శుభ ఫలితాలని పొందగలుగుతారు.